నంద్యాల సమీపాన కుందు నదిపై చేపట్టిన వంతెన నిర్మాణం 10 ఏళ్లవుతున్నా అసంపూర్తిగానే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా వంతెన నిర్మాణం పూర్తి కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుందు నదికి వరద పోటెత్తినప్పుడల్లా వంతెనపై ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం చొరవ చూపి కుందు నదిపై వంతెన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. నంద్యాల సమీపాన కుందు నదిపై దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరటంతో 2017 జూలై 22న సీఎం చంద్రబాబు కొత్త వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టీడీపీ హయాంలో కొంత శాతం పనులు జరిగాయి. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన పనులు చేపట్టి వంతెన పూర్తి చేయడంలో విఫలమైందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమ కష్టాలు మాత్రం తీరడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వమైనా ఈ బ్రిడ్జి గురించి పట్టించుకొని తయారు చేయాలని తొందరగా వేడుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఇంతమంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ నుండి సుమారుగా 6 గ్రామాల ప్రజలు వెళ్తున్నారు. కానీ ఎవరికి కూడా రియలైజేషన్ లేదు, అంటే ఎవరు కూడా స్పందించడం లేదు. ఈ బ్రిడ్జి మీద చాలా మంది వెళ్ళాలనుకుంటే చాలా భయంతో వెళ్తున్నాం. రోజు మా పరిస్థితి ఎలా ఉందంటే నీళ్ళలో పడి కొట్టుకొని పోతున్నామేమో అన్నటువంటి ఒక భయంతో వెళ్తున్నాం. మనమందరం ఓట్లేస్తున్నాము, కానీ అన్ని బిల్లులు కడుతున్నాం, కానీ ఎవరు కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు. బ్రిడ్జి లేకపోతే కొన్ని ఊర్లకే ఇబ్బంది. బ్రిడ్జి 10 ఏళ్ళు ఇక్కడ మొదలుపెట్టి 10 ఏళ్ల నుంచి ఇంతవరకు అప్పుడు కొంచెం అంటున్నారు కానీ చేయకున్నారు. ఇది ఎంతో తొందరగా చేస్తే అందరికీ మంచిది. బ్రిడ్జి తయారు చేస్తే ఒక పుణ్యం వస్తుంది సార్. ఏం చేస్తావు, ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఎవరు ఎంచుకోవడం లే. ప్రభుత్వం వస్తున్నాయి పోతున్నాయి కానీ బ్రిడ్జిలు ఎంచుకోవడం చేయడం లే. ప్రజలది చూడడం లే. దాని గురించి చూసి చేస్తే బాగుంటుంది సార్. కుందు నది వంతెనపై ప్రధానంగా నందమూరి నగర్, వైఎస్ నగర్, పులిమద్ది, రాయమలుపురం, మునగాల, గడివేముల, నందికొట్కూరు ప్రాంతాల నుంచి వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల మొంతా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కుందు నది పాత వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. కొత్త వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో పాత వంతెన మీదుగా ప్రజలు రాకపోకలు సాగించేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు వంతెన కూలిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకముందే కూటమి ప్రభుత్వం కొత్త వంతెన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు రోడ్డు అంటున్నారు, పని చేయడం లేదు. పని నిలబెట్టేశారు. 10-11 ఏళ్ళు అవుతుంది, పట్టించుకోవడమే లేదు. ఎంతమంది కింద పడుతున్నారు, లేసారు పోతున్నారు, రోడ్డు గుంతలు పడినాయి, దానికి కూడా పట్టించుకోవడం లేదు. ఈ బడి బ్రిడ్జి పడిపోతే ప్రజలు ఎంత నష్టపోతారో అది తెలియడం లేదు గవర్నమెంట్కు. అందరు ప్రజలు నడచాలంటే కష్టమైపోయింది. రోడ్డు మీద రోడ్డులో లేచిపోయింది. ఎప్పుడు చేస్తారో తెలియడం లేదు. మీరే ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. వైఎస్ఆర్పీ పార్టీలో మరి ఆ నిలువున్న బ్రిడ్జిని మరి పూర్తి చేయడంలో ఘోరంగా విఫలం కావడం జరిగింది. అదేవిధంగా గతంలో టీడీపీ ప్రభుత్వము మరి కుందు పరిరక్షణ గోడ నిర్మాణం చేయాలని చెప్పి అప్పట్లో మరి తీర్మానం చేసి కొంతవరకు వెడల్పు చేయడం జరిగింది కుందు నదిని. కానీ కుందు నది పరిహార ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆ కుందు నది వల్ల, మద్దిలేరు వాగు వల్ల, చాంకాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా గత శతాబ్దాల నాడు ఈ కుందు నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది. అది శిథిలావస్థకు చేరుతుందని ఎన్నోసార్లు కలెక్టర్కు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు విన్నవించినా కూడా మరి చెవిన కూడా పెట్టలేదు. దాని ఫలితమే ఈనాడు మరి ఈ వరద వల్ల ఆ కుందు నదిపై నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరడం జరిగింది. మరి అదేవిధంగా నూతనంగా నిర్మించదలుచుకున్న బ్రిడ్జి మరి 10 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు పూర్తి చేయకపోవడము ఇది అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని మేము తెలియజేస్తున్నాము. ప్రాణ నష్టం కానీ జరిగితే దీనికి అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తున్నాం.